ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నీవెవరివో నీవే తెలుసుకో అన్నప్పుడు నాకు తెలియటం లేదు అని అంటున్నావు. ఎందుకంటున్నావు? నీవే ఆత్మవై ఉంటూ ఆత్మ తెలియదంటే రెండు నేనులున్నాయా? లేవు కదా. అట్లా నాకు తెలియదు అనేటటువంటి నేను ఉందేమో చూడు. అదే నేనెవరన్న విచారం. ముఖ్యంగా నీవు ఎప్పుడైనా ఆత్మకి దూరమైనావా? అసలు దూరంగా నీవు ఉండగలవా? దూరం కావటం అసలు సాధ్యమేనా? ఈ విషయం పూర్తిగా స్వకీయం కాదా? బయట నుంచి రావాలా? లేదు కదా. నీవు ఆత్మసంధానానికి ఎక్కడికి పోవాలి? ఎక్కడ తిరగాలి? ఎవరిని దర్శించాలనుకుంటున్నావు? అక్కర్లేదు, ఊరక ఉండు. బయట ఏమీ లేదు, నీవే ఆత్మవై ఉన్నావు. అంటే నేను దూరంగా ఉన్నాను, దాని దగ్గరికి వెళ్ళటానికి అడుగులు వెనక్కి వేయాలా అని కూడా అడుగుతున్నావు. ఇంతకీ ఆ దూరం ఎంత అనుకుంటున్నావు? వేరుగా ఉన్నాను అనేవాడెవరు? ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, రెండు నేనులు ఉన్నాయా? దేహాత్మబుద్ధిలో ఉన్న నేను ఆత్మ నేనంటూ లేదు కదా. ఉన్నది ఒకటే నేను కదా. ఆ నేను తనకు తాను తనలోనే అనంతంగా ప్రకాశిస్తూ ఉంటే మరి నీవు దేహాత్మబుద్ధితో నాకు తెలియటం లేదంటున్నావు. మరి ఎలాగైతే నగలు బంగారానికి మారు రూపాలైనట్లు ఇక్కడ వ్యక్తులు కూడా ఆత్మకు మారు రూపాలు కావా అని అడుగుతున్నావు. పైగా ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకో, నగలు బంగారని తెలియని వారికి అవి బంగారమని తెలుపుతారు. ఇక్కడ అట్లా కాదుగా. వ్యక్తికి ఎరుక ఉన్నది, వ్యక్తి ఎరుక గలవాడు. ఆత్మకు మారుతానంటున్నాడు. ఆత్మకి మారు కావటానికి నీవు దానికి అన్యంగా ఉన్నావా? వేరుగా ఉన్నావా? లేవు కదా. మరి ఇక్కడ తాను నగనైనానని బంగారమే కదా అన్నట్లు ఎందుకు ఊహించరాదు అని కూడా అడుగుతున్నావు. నిజానికి అది జడం కనుక ఆ విధంగా చెప్పలేదు. కానీ ఇక్కడ వ్యక్తికి చైతన్యం ఉంది నాయన. ఆ చైతన్యం లేక క్షణకాలము కూడా ప్రవర్తించలేగడు, దానితోనే ప్రవర్తిస్తాడు. ఆత్మ ఎప్పుడూ శుద్ధ చైతన్యమే. కానీ ఈ వ్యక్తి తాను దేహమే అనుకుంటున్నాడుగా. ఆ దేహాత్మ బుద్ధి దేహం జడం. మరి తాను దేహాన్నని భావించడం తానుగా చెప్పుకోలేదు. ఆ చెప్పేది మరెవరు? అదిగో అనాత్మ. ఆత్మ చెప్పుకోదు కదా. ఆ చెప్పేది ఉన్నదేమో నీవు చూడటం నీ వంతు. ఇక్కడ గతంలో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఈ అహంకారము ఒక చిచ్చడ గ్రంథి. అంటే శుద్ధ చైతన్యానికి జడమైన దేహానికి మధ్యలో అది ఉద్భవించినట్లుగా ఉంటుంది. ఒక ఆర్టిఫిషియల్ నేను, ఒక కృత్రిమమైన నేను తల ఎత్తినట్టుంటుంది. అది దేహానికి మాత్రమే పరిమితం చేసుకుంటుంది నాయన. దానికై వెతికితివా? అది కోరివి దయ్యం వలె పారిపోతుంది. అదే గతంలో కూడా మనం చెప్పుకున్నది. ఈ అహంకారము
స్వయం ప్రకాశము లేని, ఉనికి లేని ఒక పిశాచం అన్నారు రమణ మహర్షులు గారు. నీవు వెతికితే అది అదృశ్యమైపోతుంది. కనుక ఆ కొరివి దయ్యమే అహమికన్నా, మనస్సన్నా, వ్యక్తిత్వం అన్నా, పరిమితత్వం అన్నా, జీవభావనన్నా అంతా ఒకటే నాయన. ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ అవన్నీ కూడా అహమికను ప్రస్తావిస్తాయి. దాని నివారణే, దాని ప్రయోజనం అది అంతవరకు. ఇప్పటి స్థితి ఒకటి గుర్తుపెట్టుకో, ఇది పూర్తిగా భ్రాంతి జనితము. ఇక్కడ ఈ భ్రాంతిని వదుల్చుకోవటమే నీ లక్ష్యము, నీ గమ్యము. కొత్తగా నీకేదీ రాదు. ఆత్మ ఇప్పుడు కూడా అది ప్రకాశిస్తూనే ఉన్నది. అహమహమితి స్ఫురతి, నేను ఉన్నాను, నేను ఉన్నానని ఆత్మ ప్రకాశిస్తూనే ఉంది. మనస్సు అంటే ఏమనుకుంటున్నావు? అది తలపల మూట కాదా మరి? కనుక నీవు విచారిస్తే అటువంటిదేదీ లేదు. కనుక ఉన్నది ఉన్నట్టు నిలిచి ఉండటమే నీవు చేయవలసింది. మనస్సన్నా, అహమికన్నా, వ్యక్తిత్వమన్నా, అహంకారమన్నా, పరిమితత్వం అన్నా, లోయర్ సెల్ఫ్ అన్నా, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అన్నా, మరి అన్నీ ఒకటే కదా. కనుక నాయన, నీవెన్నడూ ఆత్మకి దూరం కావటానికి వీలు లేదు. నీవే ఆత్మవే. ఇదిగో ఈ మనస్సు అహంకారము బహిర్గతమైనప్పుడు అది అంతా అన్యత్వాన్ని చూస్తుంది. చూడటమే కాదు, అది తన మూలాన్ని గ్రహించలేదు. కారణం, దానికి స్వయం ప్రతిపత్తి లేదు. ఆత్మ అట్లా కాదు కదా. ఆత్మకి తన ఉనికిని తానుగా తెలుసుకునే అవకాశం ఉన్నది. మరి ఈ జీవాత్మ భావన కలిగిన ఈ మాయా నేనుకి అటువంటిదేదీ లేదు. కనుక విచారం చెయ్యి. నీవు ఎప్పుడూ కూడా నీ ఆత్మకి దూరము కావటానికి వీలు లేదు. నేనంటున్నావే, ఆ నేనే ఆత్మస్థితి, నేనే ఉన్న సత్యము. నీవు దేహాత్మ బుద్ధితో అనుకుంటున్నావు. మంచిది. మౌనమే నీ సహజత్వం.